వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా డైలీ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పూనం గుప్తా ఏ పదవికి నియమితులయ్యారు? పూనం గుప్తా ఏ పదవికి నియమితులయ్యారు? దీంట్లో మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ NCAR డైరెక్టర్ జనరల్, సెకండ్ వచ్చి RBI డిప్యూటీ గవర్నర్, థర్డ్ ఆప్షన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఫోర్త్ ఆప్షన్ ప్రధాని ఆర్థిక సలహాదారు. సో మనకి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి RBI డిప్యూటీ గవర్నర్ అనేది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. పూనం గుప్తా ఏ పదవికి నియమితులయ్యారు? RBI డిప్యూటీ గవర్నర్కి నియమితులవ్వడం జరిగింది. ఏ రోజున నియమితులయ్యారు? 2025 ఏప్రిల్ 2న నియమించడం జరిగింది. మరి ఎవరి నేతృత్వంలో నియమించారు? నరేంద్ర మోడీ నేతృత్వంలో నియమించడం జరిగింది. ఈవిడ పూర్వం NCAR డైరెక్టర్ జనరల్గా పనిచేయడం జరిగింది. RBI డిప్యూటీ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? పూనం గుప్తా నియమించడం జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో నియమించడం జరిగింది? నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. ఎప్పుడు నియమించడం జరిగింది? 2025 ఏప్రిల్ 2న నియమించడం జరిగింది. మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, సెకండ్ క్వశ్చన్ 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే, A గౌతమ్ అదానీ, B శివ్ నాడర్, C ముఖేష్ అంబానీ, D సావిత్రి జిందాల్. దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ 92.5 బిలియన్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరని చెప్పుకోవచ్చు? ముఖేష్ అంబానీ 92.5 బిలియన్స్తో ఉండడం జరిగింది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ అదానీ 56.3 బిలియన్స్తో ఉన్నాడు. ఎక్కడ? సెకండ్ ప్లేస్లో. థర్డ్ ప్లేస్లో సావిత్రి జిందాల్ ఉండడం జరిగింది. ఎంత? 35.5 బిలియన్స్తో ఉండడం జరిగింది. శివ్ నాడర్ 34.5 బిలియన్స్తో ఉండడం జరిగింది. అంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ముఖేష్ అంబానీ. సెకండ్ ప్లేస్ గౌతమ్ అదానీ. థర్డ్ ప్లేస్ సావిత్రి జిందాల్. మనకి ఫోర్త్ ప్లేస్ ఎవరు? శివ్ నాడర్. మనకి భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ 92.5 బిలియన్స్తో ఉండడం ద్వారా. నెక్స్ట్ 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? దీంట్లో మనం ఆప్షన్స్ కనుక చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ రాధాకృష్ణ దమానీ, సెకండ్ ఆప్షన్ సావిత్రి జిందాల్, థర్డ్ ఆప్షన్ సైరస్ పూనావాలా అండ్ ఫోర్త్ ఆప్షన్ లక్ష్మి మిట్టల్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి సావిత్రి జిందాల్ అనేది మనం కరెక్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. సావిత్రి జిందాల్ 35.5 బిలియన్స్తో ఉండడం జరిగింది. సో 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు అని చెప్పుకోవచ్చు? సావిత్రి జిందాల్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ సైరస్ పూనావాలా 23.1 బిలియన్స్తో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఎందులో? 2025 ఫోర్బ్స్ జాబితాలో ధనవంతురాలైన మహిళలలో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు? సైరస్ పూనావాలా. థర్డ్ లక్ష్మి మిట్టల్ 19.2 బిలియన్స్తో సెకండ్ ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? లక్ష్మి మిట్టల్ 19.2 బిలియన్స్తో థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు? లక్ష్మి మిట్టల్.
రాధాకృష్ణ దమాని 15.4 బిలియన్స్తో 4th ప్లేస్లో ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ సావిత్రి జిందాల్ 35.5 బిలియన్స్. సెకండ్ ప్లేస్ సైరస్ పూనావాలా 23.1 బిలియన్స్. థర్డ్ ప్లేస్ లక్ష్మీ మిట్టల్ 19.2 బిలియన్స్. అండ్ ఫోర్త్ ప్లేస్ రాధాకృష్ణ దమాని 15.4. సో 2025 ఫోర్బ్స్ జాబితా ప్రకారం ధనవంతురాలైన మహిళ సావిత్రి జిందాల్. మనకి 4th క్వశ్చన్ వచ్చి పురుషులకు గర్భ నిరోధక పిల్ను ఏ దేశ పరిశోధకులు తయారు చేశారు? పురుషులకు గర్భ నిరోధక పిల్ను ఏ దేశ పరిశోధకులు తయారు చేశారు? మనం దీంట్లో ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ భారతదేశం, సెకండ్ ఆప్షన్ చైనా, థర్డ్ ఆప్షన్ అమెరికా అండ్ ఫోర్త్ ఆప్షన్ బ్రిటన్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పురుషులకు గర్భనిరోధక పిల్ను ఏ దేశం తయారు చేసింది అన్నప్పుడు అమెరికా అనే దేశం మొట్టమొదటిసారిగా పురుషులకు గర్భనిరోధక పిల్ను తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ పురుషులకు గర్భనిరోధక పిల్ ఏ హార్మోన్ ఉత్పత్తిని అరికడుతుంది? పురుషులకు గర్భనిరోధక పిల్ అనేది ఏ హార్మోన్ ఉత్పత్తిని అరికడుతుంది అన్నప్పుడు టెస్టోస్టిరాన్. ఈ టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని అరికట్టడం జరుగుతుంది. పురుషులకు గర్భనిరోధక పిల్ని ఏ దేశం తయారు చేసింది? అమెరికా దేశం. అమెరికా అనే దేశం పురుషులకు గర్భనిరోధక పిల్ లేదా హార్మోన్ని టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని నియంత్రించడం ద్వారా ఉత్పత్తిని అరికడుతుంది. నెక్స్ట్ 6th ఏజెంటిక్ ఏఐ వినియోగంలో ఏ దేశం అగ్రగామిగా ఉంది? 6th ఏజెంటిక్ ఏఐ. మనకి ఏజెంటిక్ ఏఐ అంటే మనుషుల జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్దిష్టంగా పనిచేయగలిగే ఏఐ మిషన్స్ని లేదా ఆటోమేటిక్ మిషన్స్ని ఏమంటాం? అటోనమస్ ఏజెంట్స్ అంటాం. ఈ అటోనమస్ ఏజెంట్స్ వినియోగాన్ని ఏజెంటిక్ ఏఐ అంటాం. అంటే ఆటోమేటిక్ ఏఐ మిషన్స్ని వాడటాన్ని ఏమంటాం? అటోనమస్ ఏజెంట్స్. ఆ అటోనమస్ ఏజెంట్స్ వినియోగాన్ని ఏజెంటిక్ ఏఐ అంటాం. ఈ ఏజెంటిక్ ఏఐ వినియోగంలో ఏ దేశం అగ్రగామిగా ఉంది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అమెరికా, సెకండ్ ఆప్షన్ చైనా అండ్ థర్డ్ ఆప్షన్ భారత్, ఫోర్త్ ఆప్షన్ జపాన్. ఏజెంటిక్ ఏఐ విషయంలో ఏ దేశం అగ్రగామిగా ఉంది అన్నప్పుడు భారత్ అగ్రగామిగా ఉంది అని చెప్పొచ్చు. ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటి అంటే మనుషుల జోక్యం లేకుండా స్వతంత్రంగా నిర్దిష్టంగా తయారు చేసుకునే ఏఐ మిషన్స్ని మనం ఏజెంటిక్ ఏఐ అంటాం. ఆ ఏజెంటిక్ ఏఐలో ఏ దేశం అగ్రగామిగా ఉంది అని చెప్పుకుంటాం? భారత్ అగ్రగామిగా ఉంది అని చెప్పుకుంటాం. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసి డెలాయిట్ నివేదిక ప్రకారం ఎన్ని శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి? ఎన్ని శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 50%, సెకండ్ ఆప్షన్ 60%, థర్డ్ ఆప్షన్ 70% అండ్ ఫోర్త్ ఆప్షన్ 80%. ఎన్ని శాతం అటానమస్ ఏజెంట్స్ అంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, మనుషుల జోక్యం లేకుండా ఆటోమేటిక్ మిషన్స్ని మనం అటానమస్ ఏజెంట్స్ అంటాం. అటానమస్ ఏజెంట్ తయారు చేసుకునే అవకాశాలను ఎన్ని ఉన్నాయని
ఎన్ని ఉన్నాయని పరిశీలిస్తున్నాయి లేదా ఎంత తయారు చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నాయి అన్నప్పుడు ఎంత శాతం? 80%. డెలాయిట్ నివేదిక ప్రకారం ఎన్ని శాతం భారతీయ సంస్థలు అటానమస్ ఏజెంట్లను తయారు చేసుకునే అవకాశాలు ఇస్తున్నాయి? ఎంత శాతం అవకాశం ఇస్తున్నాయి? అవకాశాలను పరిశీలిస్తున్నాయి అన్నప్పుడు 80%. 80% అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 8th, డేటా బ్యాకప్ కోసం భారతీయులు అనుసరిస్తున్న 3-2-1 విధానం అంటే ఏంటి? డేటా బ్యాకప్ కోసం భారతీయులు అనుసరిస్తున్న 3-2-1 విధానం అంటే ఏమిటి? దీంట్లో మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ డేటాకు 3 కాపీలను తయారు చేసి వాటిని 2 వేర్వేరు పరికరాలలో ఒక కాపీని క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరచడం. సెకండ్, డేటాను 3 వేర్వేరు క్లౌడ్ స్టోరేజ్లలో భద్రపరచడం. థర్డ్, డేటాను 2 వేర్వేరు పరికరాలలో మరియు ఒక క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరచడం. లాస్ట్లో డేటాను 3 వేర్వేరు పరికరాలలో భద్రపరచడం. దీంట్లో సరైన ఆప్షన్ వచ్చేసి డేటాను 3 కాపీలను తయారు చేసి వాటిని 2 వేర్వేరు పరికరాలలో ఒక కాపీని క్లౌడ్ స్టోరేజ్లో భద్రపరచడం. నార్మల్గా ఒక డేటాకి 3 కాపీలు ఉంటే 2 డేటాలని ఒక స్టోరేజ్లో ఉంచి ఇంకొకటి అవే ఆఫ్ స్టోరేజ్లో ఉంచడం లేదా క్లౌడ్ స్టోరేజ్లో ఉంచడం అన్నట్టు. లేదంటే మానవరహిత విపత్తు కానీ ప్రకృతి రహిత విపత్తు కానీ జరిగినప్పుడు ఒక కాపీ పోయినా ఇంకొక కాపీని భద్రపరచుకోవడం అనేది దీని ఉద్దేశం. సో మనకి ఆప్షన్ ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 9th క్వశ్చన్, పెన్షన్ నిధి నియంత్రణ అభివృద్ధి మండలి పిఎఫ్ఆర్డిఏకి కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ దీపక్ మహంతి, సెకండ్ ఆప్షన్ సంజయ్ మల్హోత్రా, థర్డ్ ఆప్షన్ ఎస్ రామన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. దీంట్లో సరైన ఆప్షన్ వచ్చేసి సి ఎస్ రామన్ అనేది మనం సరైన ఆప్షన్గా చెప్పుకోవచ్చు. దీపక్ మెహంతి మాజీ పెన్షన్ నిధి నియంత్రణ లేదా పిఎఫ్ఆర్డిఏ చైర్మన్గా ఉండడం జరిగింది. ఈయన ప్లేస్లో ఎవరు నియమితులయ్యారు? ఎస్ రామన్ నియమితులయ్యారు. ఈయన కాగ్ జనరల్గా పనిచేసాడు. కాగ్ జనరల్ నుంచి ఇప్పుడు ఏ చైర్మన్గా నియమితులయ్యారు? పిఎఫ్ఆర్డిఏ చైర్మన్గా నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్, వరంగల్ చపాటా మిరపకు ఏ గుర్తింపు లభించింది? వరంగల్ చపాటా మిరపకు ఏ గుర్తింపు లభించింది అన్నప్పుడు మనం ఆప్షన్స్ని చూసుకుంటే, ఫస్ట్ ఆప్షన్ జాతీయ అవార్డ్, సెకండ్ ఆప్షన్ అంతర్జాతీయ అవార్డ్, థర్డ్ ఆప్షన్ భౌగోళిక గుర్తింపు అండ్ ఫోర్త్ ఆప్షన్ వ్యవసాయ పురస్కారం. దీంట్లో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి భౌగోళిక గుర్తింపు లేదా జిఏఐ ట్యాగ్. జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించడం అన్నట్టు. వస్తువుని బట్టి ప్రాంతాన్ని బట్టి వస్తువుని గుర్తించడం అన్నట్టు. మనకి ఏదైనా ప్రాంతం, ఇప్పుడు తిరుపతి అనగానే ఫేమస్ లడ్డు, కాకినాడ అనగానే ఫేమస్ కాజా. అలాగే ఒక ప్రాంతానికి ఒక వస్తువు గుర్తింపును ఇవ్వడాన్ని జిఐ అంటారు. ఆ జిఐ ట్యాగ్ దేనికి ఇవ్వడం జరిగింది అంటే వరంగల్లోని చపాటా మిరపకు ఇవ్వడం జరిగింది.